నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం ప్రారంభం. పాత పాలసీలను రద్దు చేసిన ప్రభుత్వం. ఉచిత ఇసుకపై భవన నిర్మాణ కార్మికుల హర్షాతిరేకాలు. ఊరూరా క్షీరాభిషేకాలు, ఆనందోత్సాహాలు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రీషెడ్యూల్. అక్టోబర్ 3 నుంచి 20 వరకు పరీక్షలు. పవిత్ర సంగమం వద్ద కృష్ణానదిలో కలిసిన గోదావరి జలాలు. ఫెరీ ఘాటు వద్ద మంత్రి నిమ్మల రామానాయుడు జలహారతి. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. మంగళగిరి సభలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకు నిజమేనన్న సుప్రీంకోర్టు. ఎంతమందికి చేరిందనేది తేలాల్సి ఉందని వ్యాఖ్య. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానాలను రద్దు చేసిన ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు ఎలాంటి రెవెన్యూ లేకుండా ఇసుక పంపిణీ చేయాలని ఆదేశించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిల్వ కేంద్రాల్లో ఉన్న 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఉచిత పంపిణీని మంత్రులు, ఎమ్మెల్యేలు మొదలుపెట్టారు. కేవలం సీనరేజీ రవాణా ఖర్చులు మాత్రమే వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాలను ప్రభుత్వం ఖరారు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. వైకాపా హయాంలో తెచ్చిన 2019, 2021 ఇసుక విధానాలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. కొత్త విధానం రూపొందించే వరకు రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లాల్లోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలకు ప్రభుత్వం సూచించింది. ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్ధారించే బాధ్యతను జిల్లా కమిటీకి అప్పగించింది. స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్, రవాణా ఛార్జీల చెల్లింపులను కేవలం డిజిటల్ విధానం ద్వారా జరపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇసుకను తిరిగి విక్రయించినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. ఉచిత ఇసుకను భవన నిర్మాణాలు మినహా మరే ఇతర అవసరాలకు వినియోగించొద్దని స్పష్టం చేసింది. ఇసుక అక్రమ రవాణా చేసినా, ఫిల్లింగ్ చేసినా జరిమానాలు నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉచిత ఇసుక విధానం అమల్లోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుకను మంత్రులు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం జువ్వలపాలెంలో రీచ్లో ఉచిత ఇసుక పంపిణీ ప్రారంభించారు. నామమాత్రపు ధరకు ఇసుక లోడింగ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ట్రాక్టర్లు, చిన్న సైజు లారీలను కనీసం ఇసుక రీచుల్లో కూడా రానిచ్చేవారు కాదని పెద్ద పెద్ద లారీలతో ఇతర ప్రాంతాలకు తరలించేవారని స్థానికులు తెలిపారు. కానీ ఇప్పుడు ఉచిత ఇసుక ఇవ్వడంతో ట్రాక్టర్లు లోడింగ్ కోసం బారులు తీరాయి. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం కీసర స్టాక్ పాయింట్ వద్ద ఉచిత ఇసుక పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం చతుకుపాడు ఇసుక రీచ్లో ఉచిత ఇసుక విధానాన్ని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. సీనరేజీ, రవాణా ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నామని, ప్రభుత్వం అదనంగా ₹1 కూడా తీసుకోవడం లేదని మంత్రి వెల్లడించారు. గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఇల్లు కట్టుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడ్డారు. బేల్దారులు, అదేవిధంగా గృహ నిర్మాణం మీద ఆధారపడినటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల ముందు మేము ఏదైతే చెప్పామో పేద ప్రజలు సుఖంగా ఉండాలి, పేద ప్రజల సొంతింటి కళలు నెరవేరాలనేటువంటి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఇసుక పాలసీని తీసుకొని రావడం జరిగింది. ఒంగోలులో ఉచిత ఇసుక పంపిణీని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రారంభించారు. ప్రకాశం జిల్లాలో 3 నిల్వ కేంద్రాల్లో దాదాపు 43,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని, 15 రోజుల పంపిణీకి ఈ ఇసుక సరిపోనుంది. సీనరేజీ, రవాణా ఖర్చులు, జీఎస్టీ కలిపి టన్నుకు ₹247 చొప్పున వసూలు చేస్తున్నారు. గతంలో ట్రాక్టర్ ఇసుక 6,000 వరకు ఉండగా ప్రస్తుతం ₹1,500 నుంచి 2,000కు దిగువకు చేరడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్క దానికి ఉపయోగం ఇసుక, నిత్యావసర వస్తువులాగానే ఇసుక కూడా. ఇప్పుడు ఈ విధానం వల్ల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాలసీ బాగుంది. ఇంకా ఏదైనా దీంట్లో ఏదైనా తగ్గించే విధానం ఉంటే అడుగుతున్నారు. ప్రభుత్వ ఆదాయం లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఉద్దేశించి ఈ పాలసీ తీసుకొచ్చాడు. ఇది చాలా బాగుందని ప్రతి ఒక్కరూ నిర్మాణ రంగంలో ప్రతి ఒక్కరూ ఇంకా అవకాశాలు పెరిగి నిర్మాణ రంగం, ఉపాధి కూలీలు అన్నీ పెరుగుతాయి. రాడ్ బిల్డింగ్
లైనింగ్ కానీ సెంటరింగ్ కానీ ప్రతి ఒక్కరు బేల్దారులు కానీ బాగా ఉపాధి దొరికిద్ది వీళ్ళందరికీ. ఈ విధానం బాగుంది. చంద్రబాబు నాయుడు గారు పెట్టింది మంచి విధానం అండి. అందరికీ మనకు 2000 లోపల ఇసుక ట్రక్ ఉంది. లోగడైతే ట్రక్ 6000 రూపాయలు ఇసుక పెట్టి కొనుక్కోవాలి. సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. దీని మీద ఇసుక ఉచితంగా ఇచ్చినందువల్ల దీని మీద 10 రంగాల వాళ్ళు పడి బతుకుతున్నారు. ఈ 10 రంగాల వాళ్ళు ఇంతకుముందు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇదివరకు ఏంటంటే 6000, 7000, 8000 పెట్టి కొన్న రోజులు ఉన్నాయి. ఈ రోజున 2000 లోపు అనే లెక్క. అసలుకి ట్రాక్టర్ బళ్ళోళ్ళకి కానీ పోతే మామూలుగా బేల్దార్లకు కానీ సెంటు చెక్కలకు కానీ పోతే అదే ఈ రాడు బీనం వాళ్ళకి కానీ దేని ప్రతి ఒక్కరికి కూలి పని దగ్గర బ్రహ్మాండంగా ఉంటుందని చాలా హ్యాపీగా ఉన్నాడు జనం మొత్తం ఈ రోజున. ఈ రోజు ఒక టాటర్ ఇసుక వచ్చేసి టౌన్లోకి వెళ్ళాలంటే 2-2.5 వేల లోపు వచ్చేస్తుందండి. గతంలో 5 నుంచి 6 వేలు దాపడుతుందండి. ఇదే విధానంగా ఉండేటట్టుగా రీచ్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇదే రేటు కన్నా ఎక్కువ కాకుండా 2,000 రూపాయల లోపే కస్టమర్కి ఇసుక చేరాలని మేము కోరుకుంటున్నాం. రాయలసీమ జిల్లాల్లోనూ ఉచిత ఇసుకను పంపిణీ చేశారు. కమలాపురం మండలం చదిపిరాళ్లలో తెలుగుదేశం నేత పుత్తా నరసింహారెడ్డి ఇసుక పంపిణీ ప్రారంభించారు. ఉచిత ఇసుక పంపిణీతో ప్రజలపై భారం తగ్గుతుందని, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లభిస్తుందని ఆయన అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం జుంజురాంపల్లి నిల్వ కేంద్రంలో ఉచిత ఇసుక పంపిణీని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. ఉచిత ఇసుకతో ప్రజల కష్టాలు తీరనున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 5 రేవుల్లో ఉచిత ఇసుక తవ్వకానికి అనుమతులిచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం ప్రారంభం కావడంతో భవన నిర్మాణ కార్మికులు, తెలుగుదేశం శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో తెలుగుదేశం కార్యాలయం నుంచి కవితా సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. విజయవాడలో భవన నిర్మాణ కార్మికులు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఉచిత ఇసుకతో ఇంటి నిర్మాణదారులకు దాదాపు ₹1,00,000 పైగా ఆదా కానుందన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం గడియార స్తంభం కూడలి వద్ద భవన నిర్మాణ కార్మికులు కూటమి నేతల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గబ్బడ డిపోలో ఇసుక అక్రమ నిల్వలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశాలతో అధికారులు విచారణ చేపట్టారు. ఈ డిపోలో 65,000 టన్నుల ఇసుక ఎలా నిల్వ ఉంచారో నిగ్గు తేల్చాలని కలెక్టర్ను అయ్యన్న పాత్రుడు ఆదేశించారు. అప్పటి ఆర్డీఓ సహా ఇతరుల పాత్రను నిగ్గు తేల్చి కేసులు నమోదు చేయాలన్నారు. స్పీకర్ ఆదేశాలతో గబ్బడ ఇసుక డిపోను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఇసుక నిల్వలు ఎప్పటి నుంచి ఉంచారన్నది ఆరా తీశారు. రాష్ట్రంలో ఇసుక విధానంపై మంగళవారం శ్వేతపత్రం విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. శ్వేతపత్రం ద్వారా ఇసుకపై వాస్తవ పరిస్థితిని ప్రభుత్వం ప్రజల ముందు ఉంచబోతోంది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక విధానం అస్తవ్యస్తంగా మారింది. వైకాపా ప్రభుత్వ నిర్వాకంతో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. నిర్మాణ రంగం కుదేలైంది. ఈ పరిస్థితులను గమనించిన సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కొత్త షెడ్యూల్ను ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు టెట్ నిర్వహించనున్నారు. నవంబర్ 2న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఆగస్టు 3 వరకు టెట్ దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే మెగా డిఎస్సిపై చంద్రబాబు తొలి సంతకం చేశారు. 16,347 పోస్టుల భర్తీ కోసం ముందుగా టెట్ ప్రకటించారు. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ను వాయిదా వేయాలని అభ్యర్థులు విన్నవించారు. టెట్ డిఎస్సి సన్నద్ధతకు సమయం కావాలని కోరారు. అభ్యర్థుల కోరిక మేరకు పాత షెడ్యూల్ను ప్రభుత్వం రద్దు చేసింది. అభ్యర్థుల కోరిక మేరకు టెట్కు దాదాపు 90 రోజులు సమయం ఇస్తూ కొత్త షెడ్యూల్ను ప్రకటించింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 100 కిలోమీటర్లు ప్రయాణించిన గోదావరి జలాలు కృష్ణమ్మ ఒడిలో చేరాయి. విజయవాడ సమీపంలోని ఫెర్రీ ఘాట్ వద్ద గోదావరి, కృష్ణా జలాలు కలిసే పవిత్ర సంగమం పాయింట్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జలహారతి నిర్వహించారు. ఎంపీ కేశినేని చిన్ని, మాజీ మంత్రి దేవినేని ఉమాతో కలిసి నిమ్మల పూజలు చేశారు. కృష్ణా డెల్టా ఆయకట్టుకు బుధవారం నుంచి కాల్వల ద్వారా నీరు విడుదల చేసే అవకాశం ఉందని మంత్రి నిమ్మల చెప్పారు. గత 5-10 సంవత్సరాల్లో చూస్తే ఎప్పుడు 30-35 టీఎంసీలు రిజర్వ్ ఉన్నటువంటి పులిచింతల్లో ఈరోజు 1/2 టీఎంసీ నీరు కూడా లేదు అని అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి తన రాజకీయాల కోసం, మన ఎన్నికల కోసం అతని శాసనసభ్యులు ఇష్టానుసారంగా మరి ఆ వాటర్ని అంతా కూడా డైవర్ట్ చేసేసుకుని ఈవేళ 1/2 టీఎంసీ నీరు కూడా అక్కడ నిలవలేకుండా పులిచింతల్లో ఉంచినటువంటి స్థితిలో మరి ఇటు కృష్ణా డెల్టాకి త్రాగునీరు, అదేవిధంగా సాగునీరు లేనిటువంటి పరిస్థితుల్లో నిజంగా ఇప్పుడు ఈ పట్టిసీమ వాటర్ కనుక ఇక్కడికి రాకపోతే కృష్ణా డెల్టా ప్రజలు వలస వెళ్ళేటువంటి పరిస్థితి, ప్రమాదం ఉండేది జరిగింది. ఏదైతే కెనాల్స్లోకి మనం ఇంకా కింద ఏదైతే చేయాలనంటే
దగ్గర ఇంకా ఒక 12 వరకు కూడా అక్కడ లెవెల్ రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు రేపట్లో ఇంకా ఆ లెవెల్ పెరిగితే ఎల్లుండ కల్లా ఆ 12 రీచ్ అవుతుందని అనుకుంటూ ఉన్నాం. రీచ్ అవుతే ఎల్లుండ కూడా మళ్ళీ ఏదైతే ఈ యొక్క కృష్ణా డెల్టాకి క్రింద ఏదైతే ఆయకట్టు ఉందో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాగునీరు త్రాగునీరు అందించేటువంటి విధంగా కెనాల్స్ను కూడా మేము రిలీజ్ చేస్తామని. అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ప్రమాద బాధితులకు ప్రభుత్వ చొరవతో యాజమాన్యం నుంచి మెరుగైన ఆర్థిక సాయం అందింది. ఆదివారం బాయిలర్ పేలుడుతో ఒకరు మృతి చెందగా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులకు అందుతున్న వైద్య సాయం పరిహారంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. గ్రామస్తులతో ప్రభుత్వం చర్చలు జరిపి క్షతగాత్రులకు కంపెనీ నుంచి సత్వరమే పరిహారం అందేలా చర్యలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా బూదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలో ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందజేశారు. ప్రమాదంలో చనిపోయిన ఆవుల వెంకటేష్ కుటుంబానికి 50 లక్షల సాయాన్ని కలెక్టర్ సృజన, ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య సమక్షంలో యాజమాన్యం అందించింది. తీవ్రంగా గాయపడిన వారికి 25 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించింది. సీఎం కార్యాలయం జోక్యంతో బాధితులకు కంపెనీ నుంచి మెరుగైన పరిహారం లభించింది. ఘటన తర్వాత బాధితులకు అందుతోన్న వైద్య సాయం, పరిహారంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ప్రమాదంపై శాఖాపరమైన విచారణ చేయిస్తామన్న కలెక్టర్ లోపాలేమైనా బయటపడితే ఫ్యాక్టరీపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. వాళ్ళందరితో కూడా ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ బాధ తెలుసుకుని ఈ వెసులుబాటు మేము ఇవ్వగలుగుతున్నాము అనే విషయం కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగిందండి. ఇదే కాకుండా కంపెనీతో ఈ ఊర్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ జరుగుతున్న విలేజ్ అవసరాల కోసం కూడా వాళ్ళు కొన్ని CSR యాక్టివిటీస్ చేయాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఊరి వాళ్ళతోనే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి ఊరి అవసరాలు ఏముంటాయో తాగునీటి విషయంలో కావచ్చు, కాలుష్యం విషయంలో కావచ్చు, ఎటువంటి అవసరాలు ఉంటాయో తెలుసుకోవడానికి, అది తెలుసుకుని ఆ కార్యాచరణ కూడా త్వరలోనే కాస్త ఈ బాధ నుంచి కుటుంబాలని తేరుకున్న తర్వాత ఆ కార్యాచరణ కూడా చేయడం జరుగుతుంది. చనిపోయిన కుటుంబంలో వాళ్ళకి ఆదుకోవడం కోసం చట్ట ప్రకారం వచ్చేది కాకుండా ఎక్కువ ఇచ్చే విధంగా ప్రభుత్వం కూడా మేనేజ్మెంట్ ఒత్తిడి చేసి 50 లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబానికి, అదే బాగా గ్రీవియస్ గా ఉన్న 100% బర్న్ కేసులు కూడా 50 లక్షల రూపాయలు ఇవ్వడం. ఎవరైతే 5-6 నెలలు పనులు చేయలేకుండా ఇబ్బంది పడతారో 50% ఎక్కువ బర్నింగ్ ఉన్న వాళ్ళకి 25 lakhs, మైనర్ గా గాయమైన వాడికి 5 lakhs. చనిపోయిన కుటుంబాలు ఆదుకోవడం కోసం వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వడం, ఆ పిల్లలు చదువుకునే వాళ్ళకి అల్ట్రాటెక్ సిమెంట్స్ లో ఉన్నట్టు స్కూల్లో ఉచితంగా చదివించడం, వాళ్ళు గురుకుల పాఠశాల చదువుకుంటున్నట్టయితే కలెక్టర్ గారు ప్రత్యేకంగా సీటు కేటాయించి గురుకుల పాఠశాల సీట్లు ఇప్పించడం. అదేవిధంగా ఫ్యాక్టరీలో సరైనటువంటి నిర్లక్ష్యం ఉందని చెప్తాను. దాని మీద విచారణ జరిపించి వాడి మీద చర్య తీసుకుంటారు. అంతకుముందు సిమెంట్ కర్మాగారంలో ప్రమాద ఘటనపై అధికారులు వ్యవహరించిన తీరుపై కలెక్టర్ సృజన మండిపడ్డారు. నందిగామ ఆర్డీఓ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రమాదం తర్వాత జగ్గయ్యపేట తహసీల్దార్ ఘటనా స్థలానికి వెళ్లకపోవడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఓ అక్కడే ఉండగా పోలీసులు లాఠీచార్జ్ ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ప్రమాద బాధితులకు పరిహారంపై కంపెనీ నిర్వాహకులతో కలెక్టర్ చర్చలు జరిపారు. Why is bloody Tahsildar not in the location? I don't understand. Why is RDO fellow sitting around here when there is lathi charge happening there? I don't understand. ఏంటా ఇక్కడ నందిగాంలో మనుషులు లేరా? అందరు చచ్చిపోయినారా? ఉదయం పెద్ద ఎత్తున బోదవాడ గ్రామస్తులు తరలివచ్చి పరిశ్రమ ఎదుట ఆందోళన చేపట్టారు. ఒకరు మృతి చెందడంతో తమకు న్యాయం చేయాలంటూ నినదించారు. ఈ నేపథ్యంలో పరిశ్రమ ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. మంగళగిరిలో జరుగుతున్న వైఎస్ రాజశేఖర రెడ్డి కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆ రకంగా నడిచేటట్టుగా చేసిన గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు దేశంలో రైతుల గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ మొట్టమొదటిసారి ఈ దేశంలో రైతుల బాధలు తెలుసుకున్న తర్వాత, ప్రత్యక్షంగా వారు పాదయాత్రలో చూసిన తర్వాత ఉచిత కరెంటు ఇవ్వాలని ఈ దేశంలో ఏ నాయకుడు ఒప్పుకోలేదు, ఏ ముఖ్యమంత్రి కూడా ఒప్పుకోలేదు. కానీ అందరినీ ఒప్పించి ఉచిత కరెంటు రైతులకు ఇస్తేనే వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందటే కాదు, రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా నిలబడగలుగుతారు, నేను చేయగలుగుతాను అని చెప్పి అందరిని ఒప్పించి మేనిఫెస్టోలో పెట్టి ముఖ్యమంత్రి కాగానే తొలి సంతకం పెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఒక గొప్ప దార్శనికుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చాలామంది పేదవాళ్ళు
చదివించాలని తల్లిదండ్రుల కోరిక, చదువుకోవాలనేటువంటి బిడ్డల ఆశ, ప్రపంచంతో పోటీ పడాల అని కలలు, ఆర్థిక పరిస్థితి అనుకూలించకుండా దూరంగా ఉన్నటువంటి బిడ్డలందరినీ తీసుకొని నేనున్నాను మీరు చదువుకోండి అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఐటీ సెక్టార్లో తెలుగు వాళ్ళు అమెరికా నుంచి అనేక దేశాల్లో ఈరోజు CEO స్థాయిలో ఉన్నారంటే అది కేవలం ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే అన్న సంగతి మనం ఎవరు మర్చిపోకూడదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు. ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఎమ్మెల్యేకు 500 కోట, కాదంటే 1000, ఇన్ఛార్జ్ మంత్రితో అది కూడా సంతకం పెట్టించుకొని నియోజకవర్గానికి ఇచ్చే పరిస్థితుల్లో కాదు. ఈ రాష్ట్రంలో గుడిసె అనేదే ఉండటానికి వీల్లేదు. శాచ్యురేషన్ పద్ధతిలో అందరికీ ఇళ్ళు ఇస్తాను నేను. కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు, ప్రాంతం లేదు, అందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతానని ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ దేశంలోనే. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి అటువంటి గొప్ప నాయకుడి దగ్గర పార్టీలో పనిచేసే అదృష్టం, శాసన మండలిలో పనిచేసేటువంటి అదృష్టం, శాసనసభలో చీఫ్ విప్గా పనిచేసేటువంటి అదృష్టం కలగటం నేను నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అటువంటి నాయకుడి దగ్గర తర్ఫీదు పొందటం, పనిచేయటం. మేమంతా ఆ రోజు చీఫ్ విప్గా నేను, విప్పులుగా డాక్టర్ శైలజనాథ్, కొండ్రు మురళీగన్, మా ముగ్గురిని పెట్టి సభా వ్యవహారాలు నడిపేటప్పుడు మాకు తర్ఫీదు ఇచ్చారు. శాసనసభ్యులు కానీ, ప్రజలకు కానీ, చట్టసభలో కానీ, పాలనలో కానీ ప్రజల కోసం ఏం చేయాలో చాలా స్పష్టంగా మా అందరికీ తర్ఫీదు ఇచ్చి నిలబెట్టినటువంటి నాయకుడు ఆయన. చివరి రోజు మేమంతా అడిగాం. శాసనసభ అయిపోయింది, చిట్ట చివరి రోజు తెల్లారే రచ్చబండ కార్యక్రమాన్ని ప్రకటించారు. వారిని ప్రత్యేకంగా కలిసి అడిగాం, సార్ ఒక్కరోజు గ్యాప్ ఇద్దాం సార్, శాసనసభ్యులంతా కొత్త గెలిచొచ్చారు. దివ్యాంగ విద్యార్థుల సమస్య దృష్టికి రాగానే వేగంగా పనిచేసిన అధికారులను విద్యాశాఖ మంత్రి లోకేష్ అభినందించారు. ప్రముఖ కేంద్ర విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన 25 మందికి సొంత ఖర్చులతో ల్యాప్టాప్లను బహూకరించారు. వారిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు కల్పించడం, తద్వారా పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ను తయారు చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. జీవితంలో మనకు అనేక పరీక్షలు పెడతాడు దేవుడు, కానీ జయించే శక్తి కూడా మనకిస్తాడు. కలిసికట్టుగా మనందరం పోరాడితే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. రాబోయే 5 సంవత్సరాలు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యలో సంస్కరణలు తీసుకురావాలి, మార్పు తీసుకురావాలి లక్ష్యంతో ఒక బాధ్యత నేను స్వీకరించాను. నా నంబర్ ను ఎక్కడ సంపాదించావు నాకు తెలియదురా స్వామి. పెట్టాడు, ఆ రోజు బాధ కలిగింది. ఏదో దీనికి సొల్యూషన్ ఉండాలి, ఏం చేయాలని ఆలోచించాం. నాకు మెసేజ్ పెట్టినండి, నేను ఇమ్మీడియట్ గా నా ఓఎస్డీ గారు చెప్పా, శశి సార్ని లేపాను, ఎటోగా సొల్యూషన్ ఎతకాలి. 2-3 సార్లు మీతో మాట్లాడడం కూడా. ఈ ప్రభుత్వంలో చాలా స్పష్టంగా ప్రజలు ఏ సమస్య ఏదో పరిష్కారం ఎతుకుతున్నారో అది అందించాల్సిన బాధ్యత మంత్రుల పైన ఉంది. ఈ రోజు ఈవెంట్ నేను మర్చిపోలేను, ఎందుకంటే మీ తల్లిదండ్రులు అందరూ నవ్వుతా, నేను ఈ రూమ్ లో అడుగు పెట్టినప్పుడు నవ్వుతా నన్ను పలకరించారు. వాస్తవంగా నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు నాకు వస్తున్నాను అనుకోలే, కానీ ఎప్పుడైతే నాకు ఇంటర్వ్యూ లెటర్ వచ్చిందో ఇంట్లో చెప్పా, ఇట్లా ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది. నా తల్లిలో నా నవ్వు ఈ రోజు కూడా మర్చిపోలేను. దాని తర్వాత ఎప్పుడైతే నాకు అడ్మిషన్స్ లెటర్ వచ్చిందో, డీన్ ఆఫ్ అడ్మిషన్స్ నాకు లెటర్ వచ్చింది, అది చూపించాను. చంద్రబాబు నాయుడు గారు కూడా గర్వంగా ఆ రోజు ఫీల్ అయ్యారు. సరే, అట్లానే మీ తల్లిదండ్రులు కూడా ఎంత గర్వంగా ఉన్నారో వెనకాల నేను చూస్తున్నా. పర్యావరణ హితంగా వినాయక చవితి జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మట్టి వినాయకుడి ప్రతిమలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పిఠాపురంలో మట్టి వినాయకుని విగ్రహాలకు పూజలు జరిగేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దేవాలయాల్లో ప్రసాదాన్ని ప్లాస్టిక్ కవర్లలో కాకుండా తాటాకులను వాడాలని సూచించారు. త్వరలో పిఠాపురంలోని అన్ని ఆలయాల్లో ఈ ప్రయోగాత్మక విధానం అమలు చేస్తామన్నారు.
నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అధికారులు విచారించారు. 2 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వడంతో జైల్లోనే పిన్నెల్లిని ప్రశ్నించారు. విచారణ అధికారి శ్రీనివాసరావు నేతృత్వంలో ఒక సిఐ, ఎస్ఐ పిన్నెల్లిని విచారించారు. ఈ ప్రక్రియ అంతా వీడియో తీశారు. మాచల నియోజకవర్గం పాల్వాయి గేట్ గ్రామంలో పోలింగ్ రోజు పిన్నెల్లి ఈవీఎంను పగలగొట్టారు. అడ్డుకోబోయిన తెలుగుదేశం కార్యకర్త నంబూరి శేషగిరి రావుపై పిన్నెల్లి అనుచరులు దాడి చేశారు. పోలింగ్ మరుసటి రోజు కారంపొడిలో పిన్నెల్లి సోదరులు విధ్వంసానికి పాల్పడ్డారు. సిఐ నారాయణ స్వామి పైన హత్యాయత్నం చేశారు. ఈ కేసులో 14 రోజులు రిమాండ్ విధించగా నెల్లూరు కేంద్ర కారాగారంలో పిన్నెల్లి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ యూజీ 2024 పరీక్ష అక్రమాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షలో పేపర్ లీక్ అయిన మాట వాస్తవమేనని స్పష్టం చేసింది. అయితే ఆ పేపర్ ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉందని తెలిపింది. లీక్ అయిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన 30 పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. లీక్ అయిన ప్రశ్నాపత్రం సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైతే మరోసారి పరీక్ష నిర్వహించాలని ఆదేశిస్తామని తేల్చి చెప్పింది. లీక్ అయిన ప్రశ్నాపత్రం టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడితే అది దావానలం మాదిరిగా వ్యాపిస్తుందని పేర్కొంది. పరీక్ష విశ్వసనీయత దెబ్బతింటే మళ్లీ నిర్వహించాల్సిందేనని పేర్కొంది. పరీక్షా పత్రాన్ని లీక్ చేసిన వారిని గుర్తించకపోయినా మళ్లీ పరీక్ష జరపాలని ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. 67 మంది అభ్యర్థులు 100% మార్కులు సాధించడం పైన కోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. పేపర్ లీకుతో 2 విద్యార్థులకే సంబంధం ఉందని చెబుతున్నప్పటికీ అది 23 లక్షల మందితో ముడిపడిన అంశమని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందో గుర్తించారా అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు లబ్ధి పొందిన విద్యార్థులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని అడిగింది. ఎంతమంది విద్యార్థుల ఫలితాలను విత్ హెల్డ్ పెట్టారో చెప్పాలన్న కోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.